హలో, రుచి అభిరుచి ఛానల్కి స్వాగతం. ఈరోజు బెస్ట్ స్టార్టర్ చికెన్ 65 తయారు చేసేద్దాం. దీన్ని గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. ముందుగా మిక్సింగ్ బౌల్ పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్లు మైదా, ఒక 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను గరం మసాలా, 1 స్పూను మిరియాల పొడి, కారము 1.5 స్పూను, సాల్ట్ తగినంత వేసుకోవాలి చూసుకొని. దీన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ తిక్కుగా బాగా చిక్కంగా వచ్చేటట్టు కలుపుకోవాలి. కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి, ఇది ఆప్షనల్. లాస్ట్లో ఒక 15 తెల్లగడ్డలు, కొద్దిగా అల్లము ఇట్లా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకున్నాము. ఈ పేస్ట్ జారుడుగా తిక్కుగా ఉండాలి. నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. దాన్ని బాగా శుభ్రంగా కడుక్కొని ఈ పేస్ట్లో వేసుకొని బాగా ముక్కకి మసాలా పట్టే విధంగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాము. దీన్ని ఒక 20 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెడితే తిక్కుగా అయిపోతుంది బాగా. అప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి రెడీ చేసుకున్నాము. పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా తెల్లనిచ్చి అప్పుడు చికెన్ వేసుకుందాం. ఇప్పుడు బాగా తెలిపింది. ఇప్పుడు చికెన్ వేస్తున్నాం. మనము కలిపి పెట్టుకున్న చికెన్ని ఆయిల్లో వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ 65 బోన్లెస్తో కూడా చేసుకోవచ్చు, కానీ నేను బోన్తో చేస్తున్నాను. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా పైకి కిందకి తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచి కలర్ వచ్చేసింది. ఇంకా తీసి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మరలా చికెన్ని ఆయిల్లో వేసుకుంటున్నాము. మళ్ళీ అదే విధంగా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. సెకండ్ టైం వేసుకున్నవి కూడా మంచి కలర్ వచ్చేసాయి. తీసి ప్లేట్లో వేసుకుందాం. చూడండి, చికెన్ 65 రెడీ అయిపోయింది. ఇది క్రిస్పీగా స్పైసీగా చాలా బాగుంటుంది. దీనికి బెస్ట్ కాంబినేషను గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇది సైడ్ డిష్గా మీరు కూడా తప్పక ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. మాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో పెట్టండి. మరలా మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.